ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? మన సాయినాథ్ ఉండే వలన అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డ నువ్వు నా దగ్గర నీకు అసలు అదృష్టమే లేదు, నన్ను ఎప్పుడైనా సరే మంచి స్థాయికి ఎప్పుడు తీసుకువెళ్తావు, నాకు కూడా రాజయోగం పట్టే యోగం అనేది ఉందా, నాకు అసలు మంచి రోజులు వస్తాయా అని పలు విధాలుగా నన్ను విమర్శిస్తూ ఉన్నావు. నన్ను ఇప్పుడు కూడా ఇదే కోరుతూ ఉన్నావు. సమాధానం చెప్పు బాబా అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. ఒకరులాగా నువ్వు ఉండాలని కోరుకోవడం తప్పు లేదు, కానీ ఒకరితో పోల్చుకోవడం తప్పు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చూసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకు అని అంటే, ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు బిడా. కనుక నీ యొక్క పరిస్థితి ఏంటి, అసలు నీకు ఏమి కావాలి, అది మాత్రమే ఆలోచించు. ఇతరుల్లాగా ఉండాలని ఎప్పుడు కోరుకోవద్దు. ఎందువల్ల అని అంటే, నీకు భగవంతుడు ఏమిచ్చాడో అదే కదా నీకు దొరుకుతుంది. నీకు లేనిది ఎలా వస్తుంది చెప్పు? నీకు దొరికింది ఎప్పటికీ పోదు, నీకు వచ్చింది మాత్రమే నీది అవుతుంది. అందులో సంతృప్తి పడే ఒక భావన అనేది నువ్వు ఏర్పరచుకోవాలి. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి వారి భవిష్యత్తుని ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. ఎందుకు అంటే కనుక, కాలం ఎప్పుడు ఎలా అయినా మారవచ్చు కదా. ఎగతాళిగా నువ్వు వాళ్ళని నవ్వని, నిన్ను చూసి అసూయతో ఏడ్చే వాళ్ళను ఏడవనని నువ్వు మాత్రం ఎప్పుడు నీలాగానే ఉండు. కనుక ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళు, ఏడ్చేవాళ్ళు నీ సాయం కోసం నీ దగ్గరకు రావడం తప్పకుండా జరిగే తీరుతుంది. ఎందువలన అంటే, కాలం అనేది చాలా శక్తివంతమైందమ్మా. అది ఎలా అయినా మారిపోవచ్చు. కనుక ఒకరు నిన్ను హేళన చేశారనో, ఏదో అన్నారనో నువ్వు ఎప్పుడూ నీకు విలువ అనేది తగ్గదు. విలువ లేని వారితో వాదించవాక, వాళ్ళ మాటలు స్పందించవద్దు. వాళ్ళ విలువ నువ్వు పెంచడమే అవుతుంది, కానీ వేరే ఏమీ ఉండదు. కథలని బొమ్మకు కవితలు చెప్తే మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే కదా. కథలని బొమ్మకు ఏం మాటలు చెప్పినా, ఏం కవితలు చెప్పినా అర్థమవుతాయా చెప్పు? నువ్వు చుట్టూ ఉన్నవారు కూడా అలాంటి వారే అని నువ్వు నిర్ణయం తీసుకుని ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, మౌనంగా ఉండు. ఏ విషయం మీద నీకు ఆసక్తి ఉందో ఆ విషయాన్నే చెయ్యి. ఒక విషయం మీద ఆసక్తి లేని వాళ్ళంటూ ఎప్పుడు పైకి రాలేరు కూడా. ఎలాంటి ఆసక్తి అయితే ఉందో అలాంటి వారిగానే తయారవుతారు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాగే ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఫలితాలే భగవంతుడు కూడా నీకు ఇస్తాడు, అవే అనుభవిస్తారు. కనుక నీ యొక్క ఆసక్తి దేంట్లో ఉంది, నువ్వు ఏమి చేయగలుగుతావు అనేది నువ్వే గుర్తుంచుకో. నువ్వు చేసే ప్రతి విషయం కూడా అది నీకే చేరుతుంది అని గుర్తుపెట్టుకో. ఒకరికి మంచి చేయాలి అని అనుకున్నప్పుడు, ఒకరికి ఒక విషయం చెప్పాలి, చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది నీ పరిస్థితిలో ఉండి ఆలోచించుకో. ఇలా చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుందా అని. ఎందువల్ల అంటే, ఆ పరిస్థితే నీకు వచ్చిందనుకో, అది ఒకరికి ఒక న్యాయం, నీకు ఒక న్యాయం ఉండదు కదా. నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటావో ఇతరులకు కూడా అదే నిర్ణయాన్ని చెప్తూ ఉండాలి. చేసే పని మీద పని మీద కూడా ఎప్పుడు కూడా పాపం అనేది అప్పు లాంటిదే. ఏ రోజు వడ్డీతో సహా తీర్చుకోవాల్సిందే. చేసే ప్రతి పుణ్యము కూడా పొదుపు ఖాతాలో వేసినట్టే. ఆపద సమయంలో తప్పకుండా భగవంతుడు ఆదుకుంటాడు. కనుక పాపం అనే మాటకు నువ్వు అసలు దగ్గరగా ఉండవద్దు. పుణ్యం ఎలా చేయాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉండు. ఒక నదిలా ప్రవహిస్తున్నంత కాలం దాన్ని పవిత్రంగా చూస్తాం మనం. ఎప్పుడైతే ఆ నది సముద్రం కలిసిపోతుందో అప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది కదా. అలాగే నువ్వు కూడా నీలాగా ఉన్నంత వరకు సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే ఇతరులతో నువ్వు పోల్చుకోవడం మొదలు పెడతావో, ఇతరులతో పోటీ పడుతూ ఉంటావో, అప్పుడు నిన్ను నువ్వు కోల్పోతావు కూడా.
ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి. ప్రతి మనిషి కూడా జీవితంలో కొన్ని సందర్భాలు కఠినంగానే ఉంటాయి. కఠినమైన క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది. బతుకు భారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయలేని పరిస్థితి. అటువంటి సమయంలో నువ్వు వెతకవలసింది ఎవరి కోసమో కాదు, నీ ధైర్యాన్ని కూడగట్టుకో. ఈ యొక్క సమయాన్ని నేను ఎలా దాటాలి అని నువ్వు ఆలోచించు. ఎవరో తెలియని లోకంలోకి చేరుస్తావు, ఎవరితోనో బంధాలు కలిపేస్తావు అంటూ నన్ను నువ్వు నిలదీయడం కాదు. అందరితో చక్కగా ఉండు, అందరూ నీ వాళ్ళే అని చెప్పి నువ్వు నమ్ము. ఏదైనా సరే కానీ బిడ్డ, నీ వాళ్ళు అన్నప్పుడు వాళ్ళతో నీకు రుణానుబంధం ఉంది అని అర్థం చేసుకో. రుణం ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు కానీ బాంధవ్యాలు కానీ కలుస్తాయి. నీకు ఎవరైనా ఎదురుపడినా లేక మాటలు కలిపినా అది కూడా రుణానుబంధమే అవుతుంది. మరి రుణం అనేది లేకుంటే ఎవరిని కూడా కలలో కూడా నువ్వు చూడలేవు. ఇక రుణం తీరిపోతే ఏ బంధము కూడా ఒక్క క్షణమైనా సరే నిన్ను వదలరు. ఈ రుణానుబంధం విలువ తెలుసుకుని మసలుకోవాలమ్మా. ఏ బంధమైనా సరే వదిలేసినా సరే ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడవద్దు, నిందించవద్దు. వాళ్ళ సంతోషం కోరుకో. బంధాలు కల్పించినది కాలగర్భంలో కలిపేయడానికే కాదు కదా, గర్భంలో కలిపేయాలి అని అంటే అది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యం. బంధాలు అంటే ప్రేమ అంటే ఎలా ఉండాలో తెలుసా బిడా, తెలుసుకోవాలి కూడా. అంటే దశరథ మహారాజు గారి సందేశం చూసే మనం నేర్చుకోవాలి. మన వంశంలో ఉన్నవి అంత డబ్బుతో కూడుకున్నవే. ఈ బంధాల గురించి పాపం చేసి ఆ తిండి అవసరం మనకు ఉండవద్దు. వారు బాగుంటారు, కానీ కర్మ అనుభవించేవారు మాత్రం తను మాత్రమే ఉంటుంది. కనుక ఎవరు ఎన్ని చేసినా ఎవరి కర్మ వారే అనుభవించి తీరాలి. అది ఈ యొక్క జన్మలో తప్పిపోయినా సరే వేరొక జన్మలో అయినా సరే తప్పించుకోలేరు. ఎందువల్ల అంటే ప్రకృతికి తెలుసుగా ఎప్పుడు ఎలా వాళ్ళ చేత ఈ యొక్క కర్మ ఫలితాన్ని అనుభవింపచేయాలో అని. ఇక నీకైన బంధాలను గురించి వస్తే ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవలసిన వారే కదా. ఎవ్వరూ కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండరు కనుక పుట్టుక ఎంత సహజమో దాంతోపాటు చావు కూడా అంతే సహజం కదా. ఇది సత్యం, ఇదే నిజం. నిజమైనది శాశ్వతమైనది ఇదే. ఇది నీవు జీవించక తప్పదు. నా బంధం దూరమైంది, శాశ్వతంగా రాని లోకానికి వెళ్ళిపోయింది అని బాధపడవద్దు. నీకు మరొక బంధాన్ని కలుపుతాడు భగవంతుడు. మనిషి బలానికి బలహీనతకు కారణము బంధమే. ఆ బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడుతూ ఉంటారు కదా. ఎప్పుడైతే గనక సత్యం తెలుసుకుంటారో ఆ తక్షణమే బంధాల నుంచి విముక్తి కూడా అవ్వగలుగుతారు. అవునమ్మా, ఇది అక్షరాల నిజమైన మాట. నీ జీవితానికి ఈ సాయే తల్లి తండ్రి. నీ జీవితాన్ని ఎలా మలచాలి అన్నది, ఎలా మలిస్తే బాగుంటుంది అన్నది నాకు తెలుసు కదా. ఎలా మార్చుకోవాలన్నది కూడా నీ చేతిలోనే ఉంటుంది. కనుక కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో. ఏ నిర్ణయం తీసుకున్నటప్పుడైనా సరే కానీ ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించు. తొందరపడైతే మాత్రం నిర్ణయం అనేది ఎప్పుడు తీసుకోవద్దు. మొత్తానికి బిడ్డ, ఈ సాయి నీ వెంటే ఉన్నానని మాత్రం నువ్వు నమ్ము. దేనికి కూడా నువ్వు భయపడవద్దు, దిగులు చెందవద్దు. ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా జరుగుతుంది. ఏది ఏమైనా సరే నువ్వు కోరింది ఆలస్యం అవుతుందేమో కానీ జరిగే తీరుతుంది. ఈ విషయం మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకో. జరగలేదు అని చెప్పి నిరుత్సాహపడకూడదు, బాధపడకూడదు. ధైర్యంగా ఉండు. ధైర్యంతో నమ్మకంతో ఉంటే కనుక అంతా నీకు మంచిగా జరుగుతుందమ్మా. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు.